తన కుమారుడి మృతికి న్యాయం చేయాలంటూ అసెంబ్లీ వద్ద తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఇటీవల ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ విద్యార్థి తౌషిక్ మృతి చెందాడు. అయితే తమ కుమారుని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారన్నారు. పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక 5 నిమిషాల ముందు నవ్వుతూ మాట్లాడిన అబ్బాయిని చంపేశారని ఆరోపిస్తున్నారు. స్కూలు యాజమాన్యం, విద్యాశాఖ అధికారులు, పోలీసు యంత్రాంగం కుమ్మక్కై కేసును నీరుగారుస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ వద్ద ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. అవుతుంది సార్, మా బాబు చనిపోయి కలెక్టర్ దగ్గరికి వెళ్తే మాకేం తెలియదు అంటున్నారు సార్. ఎస్పీ దగ్గరికి వెళ్తే చేస్తామమ్మా అంటున్నారు. జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్తే నాదేం లేదు, మొత్తం కలెక్టర్ చూసుకుంటా అన్నాడు. నన్ను అడగమాకండి, నన్ను నెట్టేశారు. మమ్మల్ని బెదిరించింది సార్. మీ ఫీజు మీకు ఇప్పిస్తాము అది ఇది అంటున్నారు. ఫీజు ఇప్పిస్తే పిల్లడు వస్తాడా సార్? చనిపోయిన పిల్లడు వస్తాడా సార్? చెప్పండి. చంపిన వాళ్ళకి శిక్ష పడాలి సార్, అంతే. ఆ స్కూల్ సీజ్ చేయాలి, ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి అని భయపెడుతున్నారు సార్ మమ్మల్ని. మేము మా డబ్బులు ఉన్నాయి మా దగ్గర, మిమ్మల్ని ఏదైనా చేసేస్తాం మేము, మీరేం చేసుకుంటారో చేసుకోండి సార్. ఇదే 2009లో కూడా శిరీష అనే అమ్మాయిని చంపేసి ఆ అమ్మాయిని సెక్సువల్ గా హరాస్ చేసి రమణారెడ్డి అనే సారు సెక్సువల్ గా హరాస్ చేసి చంపేస్తే ఆ అమ్మాయి ఊరేసుకుంది, ఇంటికి వెళ్ళి ఊరేసుకుంటే ఆ అమ్మాయి ఫీజు అడిగానని చెప్పేసి ఆ అమ్మాయి ఊరేసుకుంది అని క్రియేట్ చేశాడు సార్. ఆ అమ్మాయి వాంటెడ్ గా రమణారెడ్డి నా చావుకు కారణం అని రాసి పెట్టి మరి చనిపోయింది సార్. రమణారెడ్డి నా చావుకు కారణం అని రాసి పెట్టి చనిపోయింది సార్. ఎంత దారుణం సార్. పేదోడంటే బతకడానికి లేదా సార్ మన సొసైటీలో? ఎక్కడ సార్ న్యాయం ఎక్కడ ఉంది సార్ పేదోడికి? సార్ న్యాయము మేము ముస్లిమ్స్ అని ఇప్పుడు వరకు స్పందించలేదు సార్. ప్రతి ఒక్కరు నెట్టేస్తున్నారు మమ్మల్ని, ప్రతి ఒక్కరు నెట్టేస్తున్నారు సార్. 20 డేస్ అవుతుంది సార్, మా బాబు చనిపోయి. కలెక్టర్ దగ్గరికి వెళ్తే మాకేం తెలియదు అంటున్నారు సార్. ఎస్పీ దగ్గరికి వెళ్తే చేస్తామమ్మా. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. చెప్పండి ప్రసాద్, అసలు ఏం జరిగిందా? ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన కౌశిక్ అనే విద్యార్థి సింగరాయకొండలో శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ లో 6వ తరగతి చదువుతున్నాడు. అయితే గత నెల ఫిబ్రవరి 14న ఆ యొక్క కోచింగ్ సెంటర్ లో విద్యార్థి కౌశిక్ అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రులందరూ కూడా దాని గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ యొక్క విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందడం అప్పటి నుంచి కూడా కలకలం రేపుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు చూసుకుంటే ఈ యొక్క తల్లిదండ్రులందరూ కూడా బంధువులు తల్లిదండ్రులు అందరూ కలిసి ఈ యొక్క అసెంబ్లీ వద్ద వారు ఆందోళనకు దిగారు. అంటే గతంలో కూడా వీళ్ళు ఒంగోలులో కూడా ఆందోళన చేయడం జరిగింది. అప్పట్లో కూడా ప్రభుత్వం స్పందించాలి, ఏదైతే ఈ యొక్క పాఠశాల స్కూల్ ఉందో దాని మీద కేసు నమోదు చేయాలి, వారికి ఉన్నటువంటి లైసెన్స్ రద్దు చేయాలి, ఎవరైతే ఈ యొక్క విద్యార్థి మృతికి కారణమైనారో వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే దానికోసం అనేది ప్రభుత్వం కూడా ఒక 3-man కమిటీ వేసింది. 3-man కమిటీ వేసి దాని మీద దర్యాప్తు కూడా కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో వారికి సరైనటువంటి న్యాయం జరగట్లేదు అని చెప్పేసి ఈ వాళ్ళు చూసుకుంటే విద్యార్థి యొక్క తల్లిదండ్రులు బంధువులందరూ కూడా కలిసి అసెంబ్లీ వద్ద ఆందోళనకు దిగారు. అంటే తన కుమారుడిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు అని చెప్పేసి తల్లిదండ్రులు తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. కేవలం ఒక 5 నిమిషాల ముందు వరకు తమతో నవ్వుతూ మాట్లాడినటువంటి అబ్బాయి ఎలా చనిపోతాడు, ఎలా ఆత్మహత్య చేసుకుంటాడని చెప్పేసి కూడా వారు ప్రశ్నిస్తున్నారు. అయితే ఏదైతే ఈ యొక్క విద్యార్థి యొక్క మృతికి కారణమైనటువంటి స్కూల్ యాజమాన్యం, విద్యాశాఖ అధికారులు, పోలీసు యంత్రాంగం ఇది అందరూ కూడా కుమ్మక్కై నిజాలను దాచిపెడుతున్నారని చెప్పేసి కూడా తల్లిదండ్రులు మొదటి నుంచి కూడా వారు ఆరోపణ చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు ప్రధానంగా వారి డిమాండ్ చూసుకుంటే ఈ యొక్క శ్రీ చైతన్య నవోదయ స్కూల్ కి ఉన్నటువంటి గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కూడా ఇవాళ అసెంబ్లీ వద్ద వారు ఆందోళన చేస్తున్నారు. నేపథ్యంలో ఆ పోలీసులు వారిని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి సమయంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే సమయంలో అక్కడ ఉన్నటువంటి చిన్నారులు ఏదైతే ఈ యొక్క ఆందోళన చేస్తున్న సమయంలో అక్కడ చిన్నపిల్లలు వాళ్ళంతా కూడా ఉన్నారు. వారందరూ కూడా దయచేసి మమ్మల్ని వదిలేయండి అని చెప్పేసి ఆ పోలీసులు వేడుకున్న దృశ్యాలు అయితే మాత్రం ఒక రకంగా భావోద్వేగ వాతావరణం అయితే సృష్టించాయి. ప్రశాంత్, కౌశిక్ అయితే చాలా చిన్న వయసులో కనిపిస్తుంది. అంటే ఆత్మహత్య చేసుకునే అంత ఆలోచన ఉంటుందంటారా?
తల్లిదండ్రులు కూడా ఇదే ఆరోపణ చేస్తున్నారు. ఆ విద్యార్థి 6వ తరగతి చదువుతున్నాడు. ఆ విద్యార్థి మృతి కూడా ఆ యొక్క కోచింగ్ సెంటర్ లోని బాత్రూమ్ లో హ్యాంగింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అతను మృతి చెంది ఉండడం అనుమానాస్పదంగా ఉంది అని చెప్పేసి, అది ఏదైతే ఆ యొక్క ప్రదేశంలో ఆత్మహత్య చేసుకోవడానికి అతనికి అలాంటి ఆలోచన కూడా రాదు, ఇది కావాలనే జరిగింది, ఇది స్కూల్ యాజమాన్యమే ఏదో చేసింది మా బాబులు అని చెప్పేసి వారు మొదటి నుంచి కూడా వారు ఆందోళన చేస్తా ఉన్నారు. అందుకనేసి ఏదైతే ఆ స్కూల్ ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలి, ఎవరైతే విద్యార్థి మృతికి కారణమయ్యారో వారిని అరెస్ట్ చేసి వారిని ఖచ్చితంగా సెంటర్ ని మూతయించాలని చెప్పేసి కూడా వారు మొదటి నుంచి కూడా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఈ యొక్క విషయానికి చూసుకుంటే రాష్ట్ర రాజకీయాల్లో కూడా తీవ్ర చర్చకు దారితీసిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు అసెంబ్లీ వద్ద వారు ఆందోళన చేయడం అనేది వాళ్ళు ఆ యొక్క డిమాండ్ తెలుపుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం వారిని అరెస్ట్ చేసి తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను కూడా పిల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటన పైన విద్యార్థి మృతి పట్ల ఏదైతే పూర్తి స్థాయి విచారణ జరపాలని చెప్పేసి తల్లిదండ్రులైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎస్, అంటే అసెంబ్లీ దగ్గర అంటున్నారు, ఎవరైనా అధికారులు వాళ్ళని చూసి అంటే ఏమైనా స్పందించారా, తగు చర్యలు మేము తీసుకుంటామంటే పిల్లాడైతే 6వ తరగతి చదివే కుమారుడికైతే ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన రావటం నిజంగా అదైతే ప్రశ్నగానే మిగులుతుంది. ఖచ్చితంగా ఏదైతే ఇవాళ వాళ్ళు ఆందోళన చేస్తున్నారో అసెంబ్లీ వద్ద ఖచ్చితంగా వారికి నేను న్యాయం చేస్తామని చెప్పేసి కూడా అటు ప్రభుత్వ తరఫు నుంచి కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. పోలీసులు ముందుగా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఎటువంటి ఆందోళన చేయడానికి అవకాశం లేదని చెప్పేసి ముందుగా పోలీసులు వారిని ఇవాళ అదుపులోకి తీసుకొని తుళ్ళూరు పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. ఖచ్చితంగా కూడా ఏదైతే ఈ యొక్క విద్యార్థి మృతికి కారణమైనటువంటి ఆ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ యొక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఖచ్చితంగా స్పందించాలని చెప్పేసి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే అతను 6వ తరగతి చదువుతున్నాడు. ఆ బాబు 6వ తరగతి చదువుతున్నటువంటి బాబుకి ఆత్మహత్య చేసుకోవాలని అనేటువంటి ఆలోచన కూడా రాదు, అతని మృతి కూడా ఫస్ట్ నుంచి కూడా డౌట్ గానే ఉంది అని చెప్పేసి వీరు మొదటి నుంచి కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గగన, ఎస్, అంటే స్కూల్ యాజమాన్యం పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదా పోలీసులు? ఖచ్చితంగా పోలీసులు అయితే ఈ విషయం మీద దర్యాప్తు చేస్తుంది. ఆ సీసీ కెమెరా దృశ్యాలను కావచ్చు, అదేవిధంగా ఆ సమయంలో అంతకుముందు వరకు కూడా ఏం జరిగింది, అసలు ఆ బాబుకి ఆ స్కూల్లో ఏదైనా గొడవలు ఉన్నాయా, లేకపోతే ఆ స్కూల్ యాజమాన్యం బాబు పట్ల ఏ విధంగా ప్రవర్తించేది అనే విషయాలను కూడా పోలీసులు ఇటు ప్రభుత్వం నుంచి కూడా దర్యాప్తు కొనసాగిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు 3-man కమిటీ అని ఏర్పాటు చేశారు. ఆ 3-man కమిటీ కూడా ఇప్పటికే ఆ యొక్క స్కూల్ కి ఆ కోచింగ్ సెంటర్ కి కూడా షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి అదేవిధంగా ఏదైతే ఆ యొక్క స్కూల్లో ఈ యొక్క విద్యార్థి మృతి జరిగిందో అప్పటి నుంచి కూడా పోలీసులు దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. అయితే తల్లిదండ్రులు మాత్రం పోలీసుల మీద ఏమాత్రం మాకు నమ్మకం లేదు అంటూ కూడా ఇవాళ అసెంబ్లీ వద్దకు ఆందోళనకు దిగడం జరిగింది. ఎస్, రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.